నిలబెట్టినవని అగో ఇప్పటికప్పటికి అందరూ తల్లులారా వెళ్ళమంటే రాజ్యాలు దొరికే కానీ ఎత్తుక తిన్న నూళ్ళు కర్రు ముంగటూరు కాలిపోయిందా సంఖ దూరం తిరిగిపోయిందా మొగోడికి దొంగతనం లచ్చన్నారు ఆడదానికి లంచతనం లచ్చన్నారు మొగోడు దొంగతనం చేసి దొరికివాడు చచ్చిపోతే కాలెత్తే కాడు మారినా బొంద పెడితే బొంద మారినా దొంగోడి పేరు మారదాడు లంచతనం చేసి ఆ తల్లి కొడుకు పిల్ల కానీ చచ్చిపోతే బొంద పెట్టినా బొంద మార్చినా కాలెత్తిన కాడు మారినా లంచగా నా పేరు మారదన్నారమ్మ కుమ్మరమాదయ్య దగ్గరికి వచ్చిన ఒక సిప్ప కడుము తడుకున్నాడు ఇలా అన్నం పెట్టిన చేతులకు అడక్క తినే గతులు వచ్చినాయి జోడించి నడువుల్లోకి వచ్చి ఊరుకు దండం పెట్టి నవ్వలార అక్కలార తల్లులార అన్నలార తమ్ములార ఆదుకుని ఆత్మ బంధువులార నేను భూలోని కాదు జాగలోని కాదు మీరు ఎక్కల కష్టానికి ఆశించి వస్తాన్నా నాకు ఇక్కడ భూమి ఎత్తే పాలు పోతే నా పిల్లలు తాగించుకుంటా నాకు ఇక్కడ అన్నం వేస్తే అన్నం తిన పిల్లలు తాగుకుంటా నేను అన్నం వేసే తల్లులారా అన్నం వేసే చిన్న జాతి అని చూస్తలేరు పెద్ద జాతి అని చూస్తలేరు అవోగా బిడ్డలు కా కొడుకుని ఎత్తుకోని కనుక చిప్ప చేత పట్టుకొని వాళ్ళ పడి ఇళ్ళ పడి తిరుగుతున్నారమ్మా అందుకొరకైనా ఇప్పటికైనా అప్పటికైనా 10 రూపాయలు 10 పైసలు దారు 10 పైసలు దారు ఏది ఉంటే కొడుకు బిడ్డల పుణ్యం ఉంటున్నారా వరారా పాపకారి బ్రహ్మదేవ పాపకారి బ్రహ్మదేవ అయ్యా పాపకారి బ్రహ్మదేవ పాపకారి బ్రహ్మదేవుడు తన కళలో వచ్చిన బిడ్డ అహల్యదేవికే అవో ముగ్గురు భర్త రాజరాజుడు పాపకారి బ్రహ్మదేవుడు I'm
ఆత్మగల్ల భార్య లచ్చవ ఉండేపటికే ఇన్ని పేరు కాదు ఇన్ని పేరు కాదు దానిలో చేసేది ఉంటే చనిపోయిన భర్త మళ్ళీ సర్వలోకం ఉంటుంది అని భార్య చవనైనా అయ్యో అల్లల్లానే రల్లు అల్లానే రల్లు అల్లల్లానే రల్లు అల్లల్లానే రల్లు అల్లానే రల్లు అల్లల్లానే రల్లు ఏరంట నీ భర్త ఏరాగా నారాడు నీ భర్త మల్లయ్య అల్లల్లానే రల్లు అల్లానే రల్లు అల్లల్లానే రల్లు భర్తంట ఎల్లి పోన్నా ఎవరికే ఊయే అల్లల్లానే రల్లు నేనెళ్ళి పోతా ఉన్నా మనదంతా పారిపోతా ఉంటే ఓ భార్యాల ఇవాళ ఈ రోజు నా పేరు తీసినావా నా భార్యాల చవ్వా అక్కాది నీ భర్త దుఃఖోడి గంటే నీ భర్త మల్లయ్య నీకు ఓతలేరు అలా ఊళ్ళో ఉన్న ప్రజలు అనుకున్నారు అయ్యా సుభద్ర మహారాజా నువ్వు అంటే మాత్రం పట్టుకొని ఆనాడు దానం పట్టుకొని మాత్రం అనగా తెచ్చిన వన్నమే తిని పోచిన గంజి పోతుంది పోసిన పాలగొట్టు పోసిన వాడు మాత్రం అనగా ఈనాడు మాత్రం అనగా దమ్మెం పెట్టి పోయిన వాడు ధిక్కరించకుండా ఆనాడు మాత్రం అనగా నేను పాలు అడకట్టుకొని ఊరిదిరిగే పుచ్చగానికి ఏమి దిక్కు అయ్యా ఊళ్ళో మాత్రం గుడన్న దిక్కు బడన్న దిక్కు ఆనాడు మాత్రం అడవుల్లో జెండ కడితే వీరు అన్నవల్ల గుడి కాదు ఎన్నో కాయ బరువు కాదు నా భార్య తెచ్చిపోతే నా పొందిన జీవనంత వరకు నా పిల్ల ఆదుకుంటున్నాడు రాదు సుమస్యలు రాదు కానాడు మాత్రం జెండ కట్టే కాడ చూడవమ్మ తండ్రి పచ్చి పాలు తండ్రి
అన్నారు 12 నెలలు అంటే 1 సంవత్సరం అంటారు. అంటోటే కా కొడుకు శ్రీమంతుడు కా బిడ్డ శ్రీవల్లి 3 నెలల పిల్లపై ఇంకా పెళ్లి కాబట్టి వాళ్ళు 3 ఏళ్ళ ఇప్పటికి అన్నారు ఆదేశంలో పిలిచేది తొలిపలకు పంపడం. బాబు బాబు అని పిలుస్తాను బాబు ఏళ్ళు పట్టుకోని సబదమ అడుగు ఎత్తానికి జెండగద్దె కన్న తండ్రి చూడు అరే మాత్రమనగా పిల్లలు ఆడుకుంటాం. 5 ఏళ్ళ పిల్లలు పోయి 5 2 7 ఏళ్ళ పిల్లలు పెరిగింది 7 ఏళ్ళ పిల్లలు పెరిగింది. పిల్లగాళ్ళు మాత్రం మాట్లాడుతుంటే ఉడికి ఉడకను అన్నం ఎంత రుచి ఉంటుందో అచ్చిరాని మాటలకి అంత రుచి ఉంటుంది. భగవంతా ఒక జెండగద్దె ఎక్కడాలి బతకని మరి రాజు మాత్రం సుమంత్రాజు రాజ్యం వేదండి. ఇలా సంగతి ఎక్కడ ఉన్నదా జరగబోయే చరిత్ర ఎక్కడ తెలియా ఏదైనా లోకానికే పట్టి. ఎందుకంటే ఊరిలో ఉత్తముడు అయితే పాలు వంగినట్టు ప్రజవారు వంగుతాడు. ఊరిలో రాదు వంగంటే గాలికి గడవాళ్ళు కొట్టుకోవచ్చు. బర్రెలంటే బాడిగాడు మంచివాడంటే పళ్ళని ఒక్కరే వస్తాయి. అయితే ఆనాడు ఆ జెండగడ్డ అడక తింటే ఇక ఊళ్ళో చూసి అప్పుడు కనుకనేమి రాజ్యాల రాజు శుభశైల మహారాజు తింటాడు. రాజు పిల్లలాదుకుంటున్నాడే అదే ఊరు లోపల ఉన్నది మాదిగ పోసాని. ఈ పాత్రలు ఈ సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఇది కేవలం కల్పితాలే. ఎవరేమనుకోవద్దు. మాదిగ పోసాని కనుకనేమి ఎవరేమనుకోలే అని బుగ్గనుకున్నది బంద్ అయింది. మరి ఏనాడు కనుక మాదిగ పోసాని నా 2 కొడుకులు ఉన్నారు. నా 2 కొడుకులు నాకు అన్నం పెడతలేరు. రాజు దగ్గరికి పోతా రాజుకే చెప్పుకుంటా. ఊళ్ళో పెద్ద మనిషి ఉంటే పెద్ద మనిషి కలిస్తే నాకు అన్నం పెట్టిస్తారు, నా కొడుకులో బుద్ధి చెప్తారు అనుకున్నది. మాదిగ పోసాని బయలుదేరి ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు అమ్మ ఆకులు దుట్టి
పగడాల వరకు మెల్లగా మెల్లగా నూకుంటా చేసుకుంటా కసికాయ వచ్చింది. రాజున్నాడో లేడో రాజు దగ్గరికి పోతా చక్కగా రాజుకే చెప్పుకుంటా అనుకున్నది. చెప్ప 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 అచ్చే వరకు రాజు కసిరి వెళ్ళిన ఉన్నాడు. గిరగిర గిరగిర వచ్చింది. పచ్చాల ఆడే కింది ముసల్ది. నీ మూడు పట్టుకుంటా రెండు కాళ్ళు కథ పట్టుకుంటా ఏం చేస్తాడు. అవి కూలిపోయే గోడలకు పోటీ పెట్టాడు. అవి ఎట్లా తెలివి కాళ్ళు రాజు కాదు 2 కాళ్ళు దాటి నన్ను ఏదైతే నువ్వే దూరం జరిగి మాట్లాడి ఏమొచ్చుదైనా కానీ ఈ కాలు ఇంట్లోకి వెళ్ళి తనకెళ్ళి పెడతా మీ బాధ్యత ఏం చేయాలి? కూర్చుంటే లేవత్తలేదు, లేస్తే కూర్చుంటే అచ్చి తెలుసుంటే పెద్ద మనిషి పానం ఏం చెప్పుకోవాలి? ఏం చెప్పాలి? ఇక్కడ వచ్చిన సపరేట్ ఆడే పండు వంట నువ్వు పొద్దుగాల బయట నా పొట్ట వాడి దాన్ని బాంచారు. గాలి గిరి కట్టడానికి గీత గాలి నాకు ఇద్దరు లక్ష కొడుకులు బాంచారు. నాకు ఇద్దరు కొడుకులు బాంచారు. వాడు పెద్దోడు దర్గడు, చిన్నోడు మైసడు. లక్ష కొడుకులు కొడుక అన్నం పెట్టరా కొడుక పెద్దోడా దర్గా నిన్న బాంచారు. మేము పోతే వాడు అంటాడు కదా అంటే నువ్వు సంపాదించిన ఎవరికి ఇచ్చినవే నెలపించిన తండ్రి కొడుకు ఇస్తాను నాకు ఇస్తానవా ఇచ్చిన కొడుకునే కోపం మన వాడు అంటాడు అంటాడు. వాడు అన్నాడని చిన్న కొడుకు దగ్గర వేరే మైసా దగ్గరికి కొడుక పైసా దగ్గర పోతే ఇస్తాను కొడుక నువ్వు అన్నా నాకు బుక్కడన్నా పెట్టుకోరుగా నేను ఆ దగ్గరికి పోతే అంటాడు కదా అయితే నువ్వు కైకి ఎవరికి ఇచ్చినవే నేవ బిడ్డలో పని పెట్టాడు ఇక్కడ ఏం చేయాలి? ఎట్లా చేసి నాకు బుక్కడ అన్నం పెట్టి ఇచ్చే చాలు బాగా నన్ను ఏం చేసి దీనికి పండే సక్కలేము. ఆ పెరుగులు ఇంత తోడుతో పెరుగులు ఉన్నాయి. అది ముచ్చిన పెడతాడు మొత్తం తుప్పిరా నావిడ పడతారు. ఈ దూరం నాకు చెవులిన వాడతలేవు. నువ్వు దూరం ఉంటే నువ్వు మాట్లాడేది నాకు నాకున్న కట్టం ఎవరు రాదు. ఇద్దరు రాజా కొడుకు వేసి అలా బుద్ధి అన్ననే ఏడో వచ్చి అన్ననే ముచ్చట చెప్తే వాంచను అన్ని వేయినాయి, మూసిపోయినాయి. తుసా గాలి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే మంచిది గాలి వెళ్ళిపోయే గాలి అలాగే వెళ్ళిపోతాను. ఉంటుంది బాగా అయితే ఇప్పుడు పంచాయతీ కొడుకులో పిలిపించి పంచాయతీ చేయాలంటాం. వాళ్ళని ఏదో చేత కానీ వాళ్ళ బుద్ధిగానే చెప్పాలని కొడుకులో పిలిపించాలంటే పిలిపించగానే కుదరపడగా అని మనసులో అనుకున్నాడు కాదు. మరి అటువంటి సుమంతరాదు ఈ పంచాయతీ పుణ్యాన్ని చేస్తే నాకు పైసలు వస్తాయి. పొద్దాక వచ్చిన అట్టికేళ్ళు అట్టినే పోవుడా. నా భార్య ఏమన్నది, నా భార్య మాత్రం శశిరేఖ ఏ పంచాయతీ చేసినా కానీ పైసలు తీసుకోవాలి ముసలారా. కుడివర కాదు ఈ కొడుకులో పిలిపిస్తా, నీకు అన్నం పెడతాను చేస్తా. ఏదో పింఛను పైసలు ఏపాటున్నాయి నీ దగ్గర ఇప్పుడు? 3000 పింఛన్ వస్తే 2000 మందులకి ఆయన బాంచరు. 1000 రూపాయలు ఉన్నాయి బాంచరు. 1000 రూపాయలు బాగా అయితే మరి
నీ బాంచను 1000 రూపాయలు అంటే ఇప్పుడు లంచం ఆ బాంచను పైసలు పండారు తాయి శుక్రుడు దూరన్నా వానికి కళ్ళకు పైసలు కావాలా నేను కూర్చున్నాను నాకు ఇంత ఉంటుంది కాదు నీ బాంచను ఏ పట్టుకారు సైతం 3000 రూపాయలు 2000 ఖర్చుకే పోయి 2000 ఖర్చు పోయి 1000 రూపాయలు ఇప్పుడు ఇగో ఈ 1000 రూపాయలు ఇస్తా 3000 పని కాదు అచ్చనలో పింఛన్ వచ్చినాక నీకే పీకిస్తా బాంచను ఏటీఎంలోకి వెళ్ళి వస్తాయి కదా బాంచను అవి నీకే పీకిస్తా అంటే ఇప్పుడు 1000 ఇస్తావు అప్పుడు 2000 ఇస్తాను బాంచను ఇస్తే మరి పొద్దున్న ఏం పంచాయతీ రాలే ఈ బాంచను ఆవిడ ఇగో 1000 రూపాయలు ఇస్తాను బాంచను తడిసి అంటే పొద్దుగాల బయట వెళ్ళినా పట్టవా వచ్చేవారు చెవుట్ వచ్చింది మంచి మొత్తం తడిసి చేతిలో పట్టుకున్నట్టు అయిపోవాలి గారికి పైసలు గిట్ల ఓయ్యా పైసలు ఇచ్చిన గట్టి చెవుట్ అడిగి ఇచ్చిన కానీ ఒక మాట పని పైసలు ఇచ్చినాక నేను దాన్ని పోయాను బుద్ధి చెప్పాలి బాధ్యత చెప్తాను నన్ను ఏం చేసి నువ్వే బాధ్యత నువ్వు పంచాయతీ చేయ నాకు ఇక్కడ నన్నేం చేసిన మంచి నాకు దిక్కాను నువ్వే దీవైన నువ్వే అంటన్నా గట్లా మరి అరే శుక్రవారం పిలిచి కొడుకులో పిలిపించాడు ఇద్దరు మాత్రం దర్గాడు మైతాడు ఎందుకంటే పొద్దుగాల కాదు మన అమ్మ మీటికి వచ్చిందారా నా ఇంటికి కూడా పొద్దుగాల ఎప్పటికీ ఇంటి కూడా చేసి అన్నం పెట్టి వాళ్ళ తప్పించి వాళ్ళకు మరి ముసలి పొద్దున్నా కనిపించింది మరి మరి రమ్మని ఒక వాడల పని మామ వచ్చిందో మామ వచ్చింది తిరుక్కుంటా మాత్రం ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు తిరుక్కుంటా అవి వచ్చే వరకు తమ్ముడా మరి అమ్మ రాజు ప్రేమ అయింది గారి ఒక ఖర్చులు నా పేరు మైసూరు నా పేరు దర్గడు నువ్వే కాదయ్యా అది పత్తికి మందు వచ్చాడు కరోనా మందు అదే మరి పాంచలు వాళ్ళు వీడు మీకు పక్కన పక్కుంటుంది అలా నా పేరు దర్గడు కట్టి అనుకుంటా మరి ఈ పదం ఏదైనా ముసలి గంటగానే భయపడతా అదే ముసలి మీరు అత్తే ఏంటిది అది ఏంటిది అది తల్లి కాదా కాదమ్మా ఇప్పుడు అరే తల్లి కాదా తల్లి తల్లి అంటే ఎవరు అనుకుంటారా ఎవరు తల్లి అంటే అమ్మాట మంచిగా చెప్తాను అమ్మ అంటే ఎవరు అనుకుంటారా అమ్మ అంటే మమ్మీ పంచాయతీ మంచిగా పంచాయతీ మంచిగా అమ్మ అంటే మమ్మీ అరే మైసా ముసల్దాని వీరికి ఇట్లా మారే చూస్తాను మమ్మీ అంటే ఎవరు అనుకుంటారా మమ్మీ అంటే ఎవరు అనుకుంటారా చెప్పు మమ్మీ అంటే మదరురా మమ్మీ అంటే మదరంటే నీ బాధ్యత మాకే చెప్తాడు ఇటువంటి పెద్దవాళ్ళు ఉండాలి బాధ్యత భయ్యా ఏం చేసి నువ్వే ఏంద్రా ముసల్దాని కంటే అన్నం పెడతలే వాటి పిసిల్ పైసలు ఇస్తలేదు అందుకే వెళ్ళదు అన్నకి ఇస్తాను నాకెందుకు వస్తుంది అరే పెద్దడా దర్గా అయ్యా నువ్వెంత పెడతలేవురా కైకిలి వేరే పైలు ఎవరికి ఇస్తాం నలుగుతాను
కైకిలు వేసిన పైసలు నాకు ఇస్తలేదు పాంచను పింఛన్ పైసలు ఏమో పెద్దోడికి ఇస్తానా కైకిలు వేల పైసలు చిన్నోడికి ఇస్తానా ఇంకా తనుకుండా కూడా పోతాను కైకిలు ఇంకేం చేయాలి పాంచను అరే తల్లి అంటే కడుపుతోటి కన్న తల్లిరా కన్న తల్లి అంటే దేవతరా తల్లి అంటే దేవత కనిపించే రాళ్ళ మొక్కుడు కాదు కన్న తండ్రి కన్న తల్లి అంటే దేవునితో సమానం రా కన్న తల్లిని కొడతారట కొడితేనే ఆ ముసలి గంటగానో భయపడతాంది తల్లిని ఒక దెబ్బ కొట్టదు తండ్రిని ఒక దెబ్బ కొట్టదు గట్ల బతకాలి గిదారా ఈ తల్లి కొడుతుంటే భయపడతాది ఇది అరపాయ ముసల్దానికి మంచిగా పువ్వులు అరుచుకోవాలి బిడ్డ సచ్చదాకా అరే ఇప్పటికైనా చెప్తాను అరే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా మెదడు మళ్ళా అంకర దొంగలు మెదడు ఈపులు మొత్తం సాఫ్ అయితే బిడ్డ అరే అవ్వ మమ్మీ కుయ్యమంత్రి బిడ్డ ఏ ఒక్క లంజవడికైనా మీ ఇద్దరు ఇట్లా ఏమన్నా దీన్ని తిత్తిరి ఈపులు మొక్క తిరుగుతాయి బిడ్డ నువ్వు 3000 అన్నావు కానీ అయ్యా మళ్ళీ పింఛన్ ఇంకో ఎక్కువ ఇస్తాడు 4000 దేవుడు కానీ అమ్మా అరే అమ్మా ఎందుకంటే నీకు అన్నం పెడతామని వచ్చి రాజు పిల్లలైనవా కానీ అమ్మా వారి సాలే చక్కగా లేదు వారి నీకు సాలు చెప్తాను ఇక్కడికి వచ్చినావా వారి సాలకి ఏమైందంటే వాళ్ళు తల్లి చచ్చిపోతే వాళ్ళ తమ్ముడిని వాళ్ళ చెల్లెని వాళ్ళ బాపుని ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళి కొట్టింది సిప్పకాడ ముందు పడుకోరు వీళ్ళు అడక తిరుగుడు జెండగా దగ్గర బతకదా అన్నాడు నేను పొద్దుగా వచ్చినప్పుడు జనగత కాడ ఉండి పిల్లల కన్నా పెట్టుకుంటాను మన పెద్దోడే పాంచలు ఓ కొడుకో నేను కూడా అనుకున్నా కాండ్రాలే కొడక కన్ను ఎందుకంటే నేను కొట్టినా తిట్టినా నీ కాళ్ళ ఇక్కడ అన్న మీరు సాగుకుంటున్నావా కొడక నిజమేరా కొడక కొడుకో అయితే పోనమంటావా నాయనే బిక్కట్టుకుంటా ఏంటి పిక్కట్టుకునేది ఆయనకి 1000 రూపాయలు ఇచ్చిందా ఎందుకో నాయనే బిక్కట్టుకుంటాను నీ మళ్ళా చాలు కొడుకో నా ఎటువాడా నా గైన కట్టేలో కొడుకుంటా సాగత వచ్చే అయ్యా మళ్ళా ఒక్కొక్కటి ఒంటే మోపిస్తా వాళ్ళని లగడు అన్నారా చెప్పు మంచిగా ధైర్యిస్తాడు అయ్యా అయ్యా అరే అయ్యా లావ్ ఏంటిది నా పైసలు నాకు ఈ బాంచం కేసాలు చేస్తానా ఇదివరకు పైసలు ఏనే ఇచ్చి పంచాయతీ చేస్తే వాళ్ళను తిట్టిన తిడితే బెదిరినట్టు మళ్ళా పైసలు ఇవ్వటం పైసలు వడిసినట్టే బాంచం పైసలు అయ్యేవా తిరుపతి నుండి లేచినట్టే తిరుపతిలో కాదు ఇంకా 3000 తెచ్చేయాలి నువ్వు బాంచను భయ్యా పంచాయతీ మంచిగానే చెప్పినావు కానీ నా వెయ్యి నాకు వారే బాంచను కొట్టిన కొట్టలేదు పెద్దోడ చిన్నగా మరి నేను మరి కొడతా చెప్తాను నా చేతి ఒక మాట పైసలు అదే ఒక మాట చెప్పు మీ అయ్యక్క అన్నాడు అంచను మీ అయ్యక్క అన్నాడు అంచను నీకేంటి అక్కడ నా మూడు లేకుండా నీ ఇద్దరిని కన్నా
మొగలు లేకుండా. కాదు అంటే నేనే పంచాయతీ చేస్తాను నీకేది కావాలి నా మోహన్ చచ్చిపోయిన పాత్ర మీ అయ్యక్కన్నాడు. అరే మొగలు తెచ్చిపోయినట్టే నీకు మోహన్ ఇదే నాన్న మరి మోని పాంచరు మళ్ళా మోహన్ చెప్తావా? కాన చెప్పు చేస్తా మరి కాదయ్యా నా ఈ మోహన్ 5,000 రూపాయలు మొగలు తెచ్చి చేస్తా పెట్టి కమిషనా? పైసలే అయ్యా అయితే కానీ మీ అయ్య ఎక్కడ అక్క తింటాడు పాంచరు? వాటి సంగతి నీకెందుకే ముసల్దారా సరే, దగ్గరికి వచ్చా ఈ పంపుతుంది నీ పాంచరు వాని సంగతి మనకి ఎందుకంటే ఏంటి పైసలు జేబులో పడక పైసలు రావు అయ్యా అయితే పంచాయతీ చేసినా పైసలు తీసుకున్నా అంతేనా? అంటే అయ్యా ఇవరాగా నా కొడుకులే వాటి లజ్జ కొడుకులే తోలు తీస్తారు 100 రూపాయలు